రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ గంగయ్య మాట్లాడుతూ ఇంటర్ మొదటి సంవత్సరంలో 87 మంది విద్యార్థులుండగా ఈ రోజు 82 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. ఇంటర్ రెండవ సంవత్సరంలో 60 మంది విద్యార్థులున్నట్లు తెలిపారు. మొత్తంగా 147 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నట్లు వెల్లడించారు. ఒక్క నిమిషం నిబంధన ఉన్నందున విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ముందే చేరుకొని పరీక్షలు రాస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షలు అయిపోయే వరకు పరీక్షా కేంద్రం వద్ద పూర్తిగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు పోలీసులు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి కళాశాలలకు, మండలానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. చాలా రుద్రాంగి మరి మా యొక్క ఇంటర్మీడియట్ ఆదేశాల మేరకు ఒక్క నిమిషము లేట్ ఉన్నా కూడా అలర్ట్ చేయడం అనేది జరగదు. కాబట్టి బోర్డు యొక్క ఆదేశం ప్రకారం మాకు 8:30కే కళాశాల ఆవరణలు ఉండాలి. అన్నీ కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్ చేసిన తర్వాత ఎవరైతే అలర్ట్ చేసిన రూమ్లలో వాళ్ళు పోయి కూర్చుండి మరి అన్నీ అయిన తర్వాత కూడా మరి ఎవరైతే స్క్రీనింగ్ చేసిన తర్వాత చిట్టులు ఉంటే కూడా మరి వాళ్ళకి తీసుకొని మన కేసు బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికి కూడా స్క్రీన్ చేసిన తర్వాతనే ఎవరి తాట చిట్టు లేకుండా కాముగా కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు దూరం ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా బస్ సౌకర్యాలు చేయాలని మా డిఓసిఎస్ మీటింగ్లో కూడా డిఐఓ గారికి చెప్పడం జరిగింది. డిఐఓ ద్వారా మరి కలెక్టర్ ద్వారా కూడా బస్సులు అరేంజ్మెంట్ చేయాలని. ఇప్పుడు మాకు మానాల నుంచి ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళకు లేట్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా బస్సు అలాట్ చేయడం అనేది జరగాలని విద్యార్థులు కోవడం జరిగింది. అదేవిధంగా రేపు సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉంటారు కాబట్టి రేపు 60 మంది అలాట్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి రేపటి ఎగ్జామ్ కొరకు కూడా ముందుగానే కూడా మేము మరి అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మరి ఫ్లయింగ్ కార్డు అదేవిధంగా ఎస్ఐ వచ్చి కూడా అన్నీ కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా స్క్రీనింగ్ చేయడం జరిగింది. కాబట్టి మరి వాళ్ళ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ సమక్షంలో మరి ఈరోజు ఎగ్జామ్ అనేది చాలా పీస్ఫుల్గా జరగడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా మరి మేము ముందే వాళ్ళకు ఒక ప్రణాళిక ప్రకారం చదివి మంచి మార్కులతో పాస్ కావడం అనేది మా యొక్క తపన. కాబట్టి విద్యార్థులందరూ కూడా మాకు మరి మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి రిజల్ట్ తెచ్చి మన మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మంచి మార్కులు తెస్తారని మేము ఆశిస్తున్నాం జరుగుతుంది.